అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 27th ఆగస్ట్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 0.5% వరకు నష్టాలు మనం ఏషియన్ మార్కెట్స్లో చూడవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి డౌ జోన్స్ రికార్డ్ స్థాయిలో క్లోజ్ అవ్వడం మనం చూసాం. డౌ జోన్ 0.16% మేర లాభపడగా S&P 500 0.3% మేర, నాస్డాక్ దాదాపు 1% మేర నష్టాలతో ముగిశాయి. ఎందుకంటే ఒక మేజర్ న్యూస్ లైక్ వడ్డీ రేట్లు దాదాపుగా తగ్గించేందుకు మార్గం సుగమం చేశాము అన్నట్టుగా కూడా US ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడి మార్కెట్స్ కొద్దిగా ఇనిషియల్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. తర్వాత మళ్ళీ యథాతథ స్థాయికి చేరుకోవటం మనం చూస్తున్నాం. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $81 దగ్గర ట్రేడ్ అవుతుంది, దాదాపు 3% మేర పెరిగింది. లిబియాలో ప్రొడక్షన్ హాల్ట్ చేశారు 2 వారాల్లో అని చెప్పి. ఎందుకంటే ఎక్కడైనా ప్రొడక్షన్ హాల్ట్ ఏదైనా కంట్రీలో జరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ వస్తుంది. అప్పుడు సప్లై తక్కువ అయిపోయినప్పుడు డిమాండ్ పెరిగి రేట్ కూడా పెరుగుతుంది. అందుకు గత కొద్ది రోజులుగా 3% మేర క్రూడ్ ఆయిల్ జంప్ మనం చూస్తున్నాం. గోల్డ్ 2550 ఆల్మోస్ట్ అదే స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ మళ్ళీ బలం పుంజుకొని $63,000-64,000 దగ్గర వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ బట్టి చూస్తే కొద్దిగా బలహీనమైన స్టార్ట్ మన దగ్గర ఉండవచ్చు. అయితే మేజర్గా ఈ మధ్య డీకప్లింగ్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా క్యూస్ తీసుకొని మన మార్కెట్స్ అందుకు తగ్గట్టు రియాక్ట్ అవ్వడం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఒకటే మార్కెట్స్ని ముందుకు తీసుకువెళ్ళడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఒక డెసిసివ్ బ్రేక్అవుట్ లాంటిది ప్రస్తుతం మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. నిన్న వచ్చిన ఒక చాలా స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం కూడా మార్కెట్స్లో ఒక మేజర్ మూవ్ రావడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి 25,080 పైన స్థిరంగా కనుక ఈ రెసిస్టెన్స్ స్థాయిల్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తే అప్పుడు 25,300 తర్వాత 26,270 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే అందుకు భిన్నంగా 25,080 దగ్గర సెల్లింగ్ ప్రెషర్ కనుక ఒకసారి ట్రిగర్ అయినట్టయితే అప్పుడు 24,800 దాకా బేరిష్ ట్రాక్ చేసే వాళ్ళంటే బేర్స్ కూడా 24,800 లెవెల్స్ దగ్గర మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తే జీపీటీ ఇన్ఫ్రా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది. దీనికోసం ₹183.83 ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించారు. HCL టెక్ అగ్రిమెంట్ విత్ జిరాక్స్ ఫర్ AI బేస్డ్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఇని కొత్తగా అందివ్వడానికి జిరాక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జైకార్ప్ the company received intimation of merger of promoter పెట్ ఫైబర్స్ అండ్ మెగా పైప్స్ అదొకటి. లెమన్ ట్రీ హోటల్స్ అయోధ్యలో 80 రూములకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెజగాన్ డాక్ కంపెనీ ఎక్స్టెండెడ్ ద టర్మ్ ఆఫ్ సంజీవ్ సింఘల్, ఆయన చైర్మన్ అండ్ ఎండీగా ఉన్న పదవీ కాలాన్ని మరొక 5 నెలల పాటు పొడిగించారు. మెడి అసిస్ట్ ద కంపెనీస్ ఆర్మ్ ఈస్ టు ఎంటర్ ఇన్ టు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ టు బై పారామౌంట్ TPA ఫర్ 312 crores. సో పారామౌంట్ థర్డ్ పార్టీ దాన్ని 312 కోట్ల రూపాయలకు పెట్టి కొనుగోలు చేయబోతున్నారు. PA ఇండస్ట్రీస్ సంజయ్ అగర్వాల్ని CFOగా నియమించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ held liable for 466 crores penalty on voluntary withdrawal claim of 3,698 crores from Diwan Housing Finance. సో 446 కోట్ల రూపాయల పెనాల్టీ చెల్లించాలని చెప్పి పిరమల్ ఎంటర్ప్రైజ్ చెందిన సబ్సిడరీ కంపెనీ పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ మీద ఇప్పుడు ఒక ఇబ్బంది ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్స్ $500 million వరకు రైజ్ చేయబోతోంది. సస్టైనబుల్లీ లింక్డ్ లోన్ విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ బ్యాంక్స్. Zydus Life, the company clarified that the stock movement is not attributable to previously announced acquisition of 50% stake in Sterling Biotech. సో గతంలో వచ్చిన వార్త కారణంగా ఇప్పుడు స్టాక్ పెరగటం దాన్ని జడ్జ్ చేయలేము, సో దీనికి అట్రిబ్యూట్ చేయలేమని చెప్పి యాజమాన్యం వెల్లడించింది. ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. పేటీఎంలో నిన్న ఒక సెల్లింగ్ రావడం చూసాం. ఎందుకంటే ఈసాప్స్కి సంబంధించి నోటీసులు సెబీ ఇవ్వడం, దాని ఎఫెక్ట్ కారణంగా పేటీఎం మీద ఎఫెక్ట్ ఉంది. అయితే ఈ ఈసాప్స్ విషయంలో సెబీతో ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటామని చెప్పి పేటీఎం చీఫ్ శర్మ చెప్తున్నారు. ఎస్ బ్యాంక్ సుమిత్ బాలిని కంట్రీ హెడ్ రీటైల్ అసెట్స్ అండ్ డెట్ మేనేజ్మెంట్గా నియమించింది. ఓకే. గ్లాండ్ ఫార్మా క్యూ చెన్ విల్ సీజ్ టు కంటిన్యూ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. సో ఓకే,
హోమ్ అఫైర్స్ నుంచి వాళ్ళకి ఆమోదం లభించింది. ఓకే, సో మేజర్గా ఇవే ప్రధానమైన వార్తలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ లుక్స్ టు సాఫర్ బ్లో ఆఫ్ టైటర్ ఇన్ఫ్రా ఫండింగ్ రూల్స్. ఇక్కడ ఇన్ఫ్రా ఫండింగ్ సంబంధించి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఆచితూచి వ్యవహరించబోతోంది. ఏవైతే నియర్ టు కంప్లీషన్ ఉన్నాయో ప్రాజెక్ట్స్ వాటికి మాత్రమే కొద్దిగా రిలీఫ్. టూ మచ్ ఆఫ్ ఈజింగ్ అనేది ఇన్ఫ్రా స్పేస్లో కొద్దిగా రిస్కీ అవుతుందని గత కొద్ది రోజుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తూనే ఉంది. బిట్ టు అవాయిడ్ కాస్ట్ ఎస్కలేషన్ వైల్ ఇంక్రీజింగ్ ప్రొవిజనింగ్. అదొకటి. యాపిల్ దీనివల్ల ఇమ్మీడియట్గా మేజర్ చేంజెస్ ఉంటాయని అయితే ఏమనుకోవట్లేదు. యాపిల్ ప్లాంట్స్ మే ఈల్డ్ 600K జాబ్స్ ఇన్ ఇండియా బై మార్చ్. దాదాపు 6 లక్షల ఉద్యోగాలని యాపిల్ ప్లాంట్స్ ఇండియాలో ఏర్పాటు చేయడం ద్వారా రాబోతున్నాయి. అందులో అధిక శాతం 70% మంది ఉమెన్కి, మహిళలకి ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఒక పెద్ద కంపెనీ, యాంకర్ కంపెనీ లాంటిది ఒకటి వస్తే దానివల్ల ఎంత ప్రయోజనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పాండింగ్ ఆపరేషన్స్ బియాండ్ చైనా. 5 ఇండియన్ పవర్ కంపెనీస్ ఫేజ్ ఓవర్ $1 బిలియన్ పేమెంట్ అవుటేజ్ రిస్క్ ఇన్ బంగ్లాదేశ్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అదాని పవర్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది. తర్వాత పీటీసీ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కంపెనీస్ మీద కూడా కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పవర్ ఇవ్వడం వల్ల ఆ పవర్ ఛార్జీలు వాళ్ళు చెల్లించకపోవడంతో ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ ఉండబోతోంది. బిగ్ బాస్కెట్ సెట్ టు ఫుల్లీ ప్లే ఇన్ క్విక్ కామర్స్ లీగ్. సో ఇక్కడ బిగ్ బాస్కెట్ కూడా క్విక్ కామర్స్లో తన సత్తాను చాటేందుకు ప్రయత్నం చేస్తోంది. దలాల్ స్ట్రీట్ బుల్స్ పవెల్ అహెడ్ ఆన్ యూఎస్ ఫెడ్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ క్యూస్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. స్ట్రాంగ్ మూవ్స్ మనం 25,000 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ పీర్స్ డీసెంట్ రన్ నిన్న మనం చూసాం. మెటల్, రియాలిటీ, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్లో పాజిటివ్ మొమెంటం మనకి కనిపించింది. పాలసీ బజార్ డ్రీమ్ రన్ అట్ ద బోర్సెస్ డీకోడెడ్. ఎందుకంటే పాలసీ బజార్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది. అనేక సందర్భాల్లో శేషు గారు కూడా దీన్ని చెప్పడం మీరు గమనించే ఉంటారు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ గతంలో ఏవైతే వివిధ బిజినెస్ లైన్స్లో ఇన్వెస్ట్ చేశారో అవన్నీ కూడా హెల్తీ రిటర్న్స్ ఇవ్వడం ఇప్పుడు ప్రారంభమైంది. అందువల్ల కూడా ఈ స్టాక్స్లో జంప్ రావడం చూస్తున్నామని చెప్పి యాజమాన్యం చెప్తోంది. అండ్ ఏజెంట్ నెట్వర్క్ దాదాపు 2 లక్షల ఏజెంట్ నెట్వర్క్ ఉంది. 60,000 మంది యాక్టివ్గా ఉన్నారు. ఇవన్నీ కూడా మరింతగా రెవెన్యూ పెరగడానికి కారణం అవుతుంది రాబోయే రోజుల్లో కూడా అని చెప్పి యాజమాన్యం చెప్పింది. స్టాక్ ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా మనం గెయిన్ అవ్వడం చూసాం. ఏడాది కాలంలో క్రితం దాదాపు ₹1,000 ఉన్న స్టాక్ ఇప్పుడు 6 నెలల క్రితం ₹1,000 ఉన్న స్టాక్ ఇప్పుడు దాదాపు ₹1,800 మార్క్ని క్రాస్ చేయడం కూడా మీరు గమనించే ఉంటారు. హోమ్స్ ఇన్ టాప్ సిటీస్ గెట్టింగ్ ప్రైజ్ డిస్పైట్ రైజింగ్ సప్లై పెరుగుతున్నప్పటికీ కూడా బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో విపరీతంగా ధరలు పెరిగాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో అమాంగ్ సిటీస్ హైదరాబాద్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ 64% బిట్వీన్ 2019 అండ్ H1 2024. తర్వాత బెంగళూరు ఆ స్థాయిలో నిలిచింది. 64% ధరలు పెరగడం అంటే సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. చిన్న చిన్న ఏరియాలు, గల్లీల్లో కూడా దాదాపు 7,500, 8,000 రూపాయల దాకా ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో RBI set to launch UPA like unified lending platform, move to help seamless credit to farmers, MSMEs. ఇక్కడ ఇప్పుడు ఎలా అయితే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉందో అలాగే ఇప్పుడు యూనిఫైడ్ లోన్ ఇంటర్ఫేస్, లెండింగ్ ఇంటర్ఫేస్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇక రుణం పొందడం చాలా ఈజీ అవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి యూఎల్ఐలో రాబోతారంటే మీరు లోన్ తీసుకోవాలి అంటే ఎక్కడెక్కడ లోన్స్ ఉన్నాయి, ఇతర ప్రాంతాల్లో ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, అవేమైనా తనఖాలు ఉన్నాయా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏకీకృతంగా ఒకే చోట ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి లెండింగ్ కూడా సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది. ఎయిర్ ఫేర్స్ రైజ్ యాజ్ కాంపిటీషన్ ఫేడ్స్ అండ్ డొమెస్టిక్ రూట్స్. ఇప్పుడు కాంపిటీషన్ అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే, ఇండిగో ఒక్కటే దూసుకుపోతుంది. ఓకే, అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ కోసం సంగతి తెలుసు. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సోలార్ ప్యానల్స్ తయారీలో ఉన్న కంపెనీ. సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు. సో మనకి యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి దాదాపు 846 కోట్ల రూపాయల మేర కంపెనీ సమీకరించింది. ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా యాంకర్ ఇన్వెస్టర్స్ రూపంలో నిధులను ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. 2,830 crores దాకా కంపెనీ సమీకరించబోతుంది ఐపీఓ ద్వారా. ఆగస్టు 27వ తారీఖున అంటే ఇవాళ ప్రారంభం కాబోతోంది. 29వ తారీఖున ముగియబోతుంది. 427 నుంచి 450 ప్రైస్ బ్యాండ్ మధ్య కంపెనీ ప్రైస్ బ్యాండ్ నిర్ణయించారు. కొద్దిగా రిస్కీ బెట్ అయినప్పటికీ కూడా మేబీ
మంచి ప్రీమియం వచ్చే అవకాశం ఉన్నట్టుంది మనకి లిస్టింగ్ రోజున. ఆర్ఎల్స్ ఇది లేకపోయినప్పటికీ కూడా స్ట్రాంగ్ గెయిన్స్ మనం రాబోయే రోజులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ట్రేడింగ్ ఫ్రాడ్ ఒకటి 272 మంది పూణే రెసిడెంట్స్ నుంచి 125 కోట్లు కాజేశారు. సో అందువల్ల ట్రేడింగ్ యాప్స్కి సంబంధించి కానీ, ట్రేడింగ్ యాప్స్ డౌన్లోడింగ్ సంబంధించి కానీ ఎవరైనా సరే మీ తరపున ట్రేడ్ చేసి పెడతామని వాళ్ళని ముమ్మాటికి నమ్మకండి, పూర్తిగా మునిగిపోతారు. స్టవ్ క్రాఫ్ట్ ఆల్ టైమ్ హిట్ చేసింది, డివిడెంట్ కూడా అనౌన్స్ చేసింది రికార్డ్ డేట్ తో. గతంలో కూడా శేషు గారు అనేక సందర్భాల్లో స్టవ్ క్రాఫ్ట్ గురించి చెప్పారు. మీలో ఎంతమంది ఫాలో అయ్యారో తెలీదు. ఆర్పిఎస్జి వెంచర్స్ 85% మేర పెరిగింది గత 3 నెలల కాలంలో. అలాగే పీబీ ఫిన్టెక్ 8%, జేఎం ఫినాన్షియల్ 12%, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ కూడా 11% మేర 30% వాల్యూమ్, 30 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ పెరగడం మీరు గమనించాలి. ఆర్తి డ్రగ్స్, బిహెచ్ఈఎల్, శిల్పా మెడికేర్ 5% దాకా పెరిగింది. జిఆర్ఎం ఓవర్సీస్, కేఈసీ ఇంటర్నేషనల్లో కూడా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. 3 స్టాక్స్ ఓకే, దీన్ని డిస్కస్ లేటర్. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్ గెయిన్ అహెడ్ ఆఫ్ ఆర్మ్స్ ఐపీఓ. ఇక్కడ వీళ్ళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి ఒక ఐపీఓ రాబోతోంది. బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫినాన్స్ ఈ వార్త నేపథ్యంలో స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. దాదాపు 7,000 కోట్ల రూపాయల ఐపీఓ రాబోతోంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ సెప్టెంబర్లో. ద ఐపీఓ విల్ హ్యావ్ స్పెషల్ కోటా ఫర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్. సో అదొక మేజర్ అప్డేట్. పేటీఎం సీక్స్ టు సెటిల్ ఈసాప్ గ్రాంట్ ఇష్యూ విత్ సెబీ, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇండిగో డామినేట్ చేస్తుంది 61% దాకా మార్కెట్ షేర్తో వివిధ రూట్స్లో. బ్యాంక్ ఆఫ్ బరోడా 5,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది ఇన్ఫ్రా బాండ్స్ జారీ చేయడం ద్వారా. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.